ఇప్పటివరకు అంటే లైఫ్‌లో ఆ టైంలో మీరు కోల్పోయినటువంటి మీ ఎమోషన్స్ అంటే రిలేషన్స్ కానివ్వండి, అంతమంది దూరం అయిపోయారు. మిమ్మల్ని దూరం చేశారు. ఒకరికొకరు చెప్పుకొని ఏడ్చిన రోజులు, బాధపడ్డ రోజులు, అసలు ఆ చాలా టైంలో మీకు ఉన్నాయండి. ఎదురైన కష్టాలు ఒక్కసారి కొన్ని మాతో షేర్ చేసుకోవాలి. కొన్ని ఏంటంటే ఫస్ట్ నుంచి నేను కష్టాల్లోనే బతికాను కాబట్టి ఎప్పుడు నేను అంత ఇదిగా ఫీల్ అవ్వలేదు. బట్ ఏంటంటే పిల్లల్ని కన్నాక కేరింగ్ లేకుండా అసలు డెలివరీ అయినా కూడా మా పనులు నేనే అండి. అసలు మామూలుగా లేడీస్ డెలివరీ అయితే ఒక 3 months వరకు బెడ్ రెస్ట్ ఉంటుంది. అవును. అన్ని అంటే ఒకరు ఉండాలి ఇట్లా. ఒకరు ఉంటారు, జనరల్గా అయితే సపోర్టింగ్ అన్ని అమ్మ ఉంటుంది. చేసుకుంటారు. బట్ నా కర్మ ఏంటంటే నాకెవరూ లేరనమాట, అన్నీ తినే. సో ఆ టైంలో అమ్మ ఉంటుంది ఎక్కువగా. అసలు రీసెంట్గా అండి ఒక 3 years బ్యాక్ కూడా ఆపరేషన్ జరిగితే నాకు రెస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఆపరేషన్ జరిగి అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాడనమాట తిను. ఇట్లా ఆపరేషన్ అక్క అంటారు, ఆపరేషన్ అక్క ఇట్లా ఈ పిల్లకి బెడ్లో ఉంది అంటే, అయ్యో ఇప్పుడు నేను రాలేను మని నువ్వే చూసుకో అనేసి. అసలు ఆపరేషన్ అయిన టయానికి కూడా తిని కూడా లేరండి. అసలు ఏటీఎం కార్డు పనిచేయలేదని క్యాష్ తీసుకురావడానికి వెళ్ళారు. తిను వచ్చేసరికి నాకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అంటే క్యాష్ కట్టమన్నారు. కార్డు ఇస్తే కార్డు పనిచేయలేదు. మాకు అమౌంట్ కట్టండి నేను ఇమ్మీడియట్లీ ఏటీఎంకి పోతే ఏటీఎంలో డబ్బు అక్కడ పనిచేయలేదు. మళ్ళీ ఇంకొక ఏటీఎంకి పోయి తీసుకొచ్చే కొందుకు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఎంత బాధ అయిందంటే పక్కన మనిషి నేను ఉండాలి కదా. అక్కడ మాత్రం నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఆ 10 minutesలోకి అంతా బయట వచ్చేసింది. అది మళ్ళీ ఆపరేషన్ చేసుకొని బెడ్ పైన వేసినాక ఈ మత్తు దిగదు కదండి. దీని ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి. ఆపరేషన్ ఇంకా నా దగ్గర ఉంటే ఇంట్లో పిల్లలకి ఆడ కష్టం అయిపోతుంది. ఇంకా నాకు ఆపరేషన్ చేసినాక ఈవినింగ్ మధ్యాహ్నం చేశారు కదా, మధ్యాహ్నం చేశారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ వస్తుంది అనమాట, పట్టుకోవాలి. పట్టి రెడీగా స్నానం చేసుకోవాలి పేషెంట్. డాక్టర్లు చెకప్కి వస్తారు కదా రౌండ్ ఆఫ్కి, అప్పుడు రెడీగా ఉండాలన్నమాట పేషెంట్ నీట్గా. అది ఇంకా హాట్ వాటర్ పట్టడానికి బెడ్ పైన నన్ను లేపడానికి మనిషి లేరు ఎవరు. తిని చూస్తే ఇంటికి వెళ్ళిపోయారు. అసలు ఒక్కదానండి, నమ్ముతారో నమ్మరో అలాగే లేసాను అనమాట. కుట్లు కూడా ఓపెన్ చేయలేదు. ఆపరేషన్ చేసి 2వ రోజు నాకు అసలు ఇంటికి వెళ్ళి 1 hourలో వచ్చే కొద్దికి అసలు ఎంత ఏడ్చుకున్నానంటే అంత ఏడ్చుకున్నాను. చాలా ఇది ఆ మూమెంట్లో మాత్రం నిజంగా అండి. ఒక లేడీస్కి చెప్పుకోలేని బాధ అవన్నీ కూడా. ఒక లేడీస్కి ఏదైనా జరిగితే ఒక అమ్మ కానీ అక్క చెల్లెలు కానీ ఉంటారు సపోర్టింగ్. నా దురదృష్టం ఏమంటే అసలు ఎవరు లేరు ఆ సపోర్టింగ్. తన్నే అన్ని ఒక పాపను చూసుకున్నట్టు చూసుకుంటారండి ఇప్పటికి వచ్చి కూడా నన్ను. చాలా అసలు అప్పుడైతే ఆపరేషన్ చేసిన టైంలో కూడా పీరియడ్స్ టైం అండి నాకు. అసలు లేసి నిలబడుకుంటే అదంతా బ్లీడింగు, అసలు అంతా క్లీన్ చేశాడు. దీన్ని ఎట్లా అంటే అంత ఇది చేశారు. అసలు దాంట్లో మాత్రం చాలా ఇప్పటికొచ్చి కూడా నేను మర్చిపోలేను. అసలు ఇప్పటికొచ్చి కూడా తను అసలు చంటి పాప అండి, ఎలా చూసుకుంటారంటే అలా చూసుకుంటారు. హ్యాపీ మూమెంట్ ఏంటంటే నాకు అసలు రిలేటివ్స్ తరఫున కానీ అమ్మ వాళ్ళ తరఫున కానీ అసలు పసుపు కుంకాన్ని కూడా నాకు నోచుకోలేదు ఇంతవరకు కూడా. హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ టిక్ టాక్లో పరిచయం అయ్యారండి ఫ్యామిలీస్. వాళ్ళ ఇంటి ఆడపడుచుని అయిపోయానండి నేనైతే. ప్రతి ఒక్కరు పిలిచి చీర జాకెట్ పెట్టి పంపిస్తారండి నాకు ఈ రోజుకి కూడా. ఎంతమందిని అభిమానాన్ని సంపాదించుకున్నానంటే నిజంగా. అసలు ఒకరండి ఫస్ట్ టైము టిక్ టాక్ స్టార్ట్ అయిన కొత్తలో తిరుపతిలోనే వాళ్ళు ఉండేది, పద్మ అతని పేరు, కపిల్ చిట్టం కాడు ఉంటారు. తనైతే బట్టల షాప్కి వెళ్ళామండి మేము. బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొంటున్నాము. ఏ దొంగల్లారా అన్నారు. ఎవరు వీళ్ళు అంటే, నీ ఫాలోవర్స్ని ఇప్పటి నుంచి నేను ఎతుకుతున్నాను మీకోసము, ఎక్కడా కనిపించలేదు నాకు. అసలు ఆ నెంబర్ తీసుకొని మా ఇల్లు ఎత్తుకొని వచ్చి తనకి వెండి బ్రాస్లెట్ ఇప్పటికి వచ్చి కూడా అదే ఈ బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చి తనకి వెండి బ్రాస్లెట్, నాకు చీర జాకెట్ అన్నీ తెచ్చిచ్చారు. ఇంకా అప్పటి నుంచి అండి ప్రతి ఒక్కరు పిలిచారు, నాకు పసుపు కుంకుమ పెట్టి పంపించి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు ఈ రోజుకి కూడా. సూపర్. లాస్ట్ మంత్ అండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు నాకు బెంగళూరు కప్పులు. వాళ్ళు లాస్ట్ మంత్ తిరుమలకి వచ్చారు. వాళ్ళు తెచ్చిన శారీ ఇది. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేరు అని అసలు పడం. ఎందుకంటే తను ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే అందం మా ఇంటికి. తనగాని అసలు బాధపడితే ఒప్పుకోడండి తిను. వద్దు, ఎందుకు మనం ఫస్ట్ నుంచి అన్ని నీకు నేను నాకు నువ్వు, అంతే, బాధపడాల్సిన పని లేదు, వద్దు అంటాడు. అలాగే నేను ఇప్పటికొచ్చి కూడా అండి అసలు రిలేటివ్స్ గురించి అసలు పట్టించుకోను నిజం చెప్పాలంటే. వాళ్ళు పిలిచినా కూడా వెళ్తాను, ఏదో ఒకరోజు ఉండి అలా వచ్చేస్తాను. కానీ ఈ బయట వాళ్ళ అభిమానం చూపించినంత ఇదిగా నాకు అసలు చాలా సొంతం చేసుకున్న వాళ్ళ అభిమానం. ఎలా అంటే అసలు సొంత మనిషి అండి నిజంగా. ఎవరుంటారండి ఈ రోజుల్లో అలాగైపోయారనమాట. సో మీరు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ కూడా అదేనా?
సేమ్ సేమ్. కానీ ఎక్కువ తన దగ్గర బాధపడింది, ఎందుకంటే బాధపడితే తను అస్సలు ఒక్క సెకండ్ కూడా తట్టుకోలేదు. తనకు చెప్పకుండా మీరు బాధపడిన రోజు ఏంటి ఇప్పుడు రివీల్ అవ్వండి. సేమ్ అంతే, ఎందుకంటే మనకి అసలు ఇంత ప్రతి ఒక్కరు మమ్మల్ని చూస్తే ఎంత బాగున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అని మన వాళ్ళు మనల్ని కూడా అంటే అంత బాగుంటుంది అని. నేను నిజంగా అండి బెడ్ పైన కూడా ఎప్పుడైనా ఇట్లా ఏడ్చుకొని చూడు అంటే కూడా ఒకే మాట అంటాడు, ఎందుకు బాధపడతావు, వద్దు నేను ఉన్నాను కదా అంటాడు ఒకే మాట. ఆ సపోర్టింగ్ అయితే నాకు ఎప్పుడు ఉంది. అసలు తన సపోర్ట్ వల్లే కదండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ఇదయ్యాను నేను. అసలు నేను కనీసం టిక్ టాక్ వీడియోస్ మన వరకు చేసుకుందాం అనేసి అంటే కూడా నేను ఒప్పుకోలేదండి, ఒక్క వీడియో కూడా చేయకూడదు అనేసి ఒప్పుకోవాలి. అసలు ఒక్క వీడియో చేసి నా కోసం మన ఇద్దరమే చూసుకుందాం అనే ఒక్క వీడియో అప్లోడ్ చేసింది. ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరు మాకు ఎంత ఫ్యాన్స్ అయినారంటే, వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నా మా ఇద్దరిని చూస్తే ఎంత ఆనందం పడుతున్నారంటే అప్పుడు అనిపించింది మన ఇంట్లో వాళ్ళు కూడా పడట్లేదే, మన కోసం ఇంత మంది ఉన్నారనేసి అప్పుడే స్టార్ట్ చేసాం. మాకు ఈ రోజుకి మేము టిక్ టాక్ లో కూడా ఫేమస్ అయిన సాంగ్ ఇదేనండి. స్టార్టింగ్ ఈ సాంగే చేసాము, వెంకటేష్ గారిది. ఏది ప్రేమిస్తే కదా, ప్రేమించుకున్నారు వాళ్ళ సాంగ్, ధనమున్నా లేకున్నా ఆ సాంగ్. ఆ ఒక్క సాంగ్ చేసామండి, అప్పటికప్పుడే అసలు ఎన్ని లైక్స్ వచ్చేసి అప్పటి నుంచి ఫాలోవర్స్ పెరిగిపోయారు మాకు బాగా. సూపర్. ఓకే, మొత్తానికి ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే హ్యాపీ అండి. మీరు ఇలానే నా ఉండాలి. ఇల్లు ఏందో, నా భర్త ఏందో, నా పిల్లలు ఏందో చాలు, అంతే. ఇదే ప్రపంచం నాకు, అంతే.